శ్రీశైలం యాదవ్ అన్న గుండెల్లో వాళ్ళ గుండెల్లో గుడి కట్టుకొని ఉన్నాడు. ఇవాళ ఆయన సాయం చేస్తే ఈ చేయితో చేసి ఈ చేయి కూడా తెలియకుండా చేస్తాడు. మీరు ఇంతమంది గెలిచి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాని యదవ కేసీఆర్ ఇవాళ అలాంటి వాడిని ఇవాళ జూబ్లీహిల్స్ లో ఈమెను గెలిపిస్తే ఏదో పీకేస్తారని చెప్తారేంద్ర, నాకు అర్థం కాదు. మీరు గెలిచిర్రు, ప్రతిపక్షంలో ప్రతిపక్ష హోదాలో మీరు ఏమైనా కరెక్ట్ చేస్తున్నారా? పాపం ఆమె భర్త చనిపోయి ఆమె ఉంటే ఆమె బాధపడి ఏడుస్తుంది, నేను దానికి ఒప్పుకుంటా. హరీష్ రావు కేటీఆర్ నువ్వెందుకు ఏడుస్తున్నారా? నీకేం రోగం పుట్టింది? అంటే మొగడు వచ్చింది ఏడుస్తుంది అంటే ఏడుస్తే సెంటిమెంట్ అంటే ఏడుస్తే ఓట్లు వేస్తారు అనుకుంటున్నావా? ఆడబిడ్డని మేము గౌరవిస్తాం, ఆడపిల్లలు రాజకీయాలలో రావాలి కాదంటలేము. ఏం పీకింటారా 10 సంవత్సరాలు? ఇక్కడ ఒక రేషన్ కార్డు ఇవ్వలేదంట. పదండి రైమత్ నగర్ పోయి అడుగుదాము, పదండి ఇక్కడ రాజీవ్ నగర్ పోయి అడుగుదాము. సమస్యల మీద మీకేం అవగాహన ఉంది? ఆ సునీతమ్మకే ఇప్పుడు రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తారు, నవీన్ తమ్ముడు 10 మంది పిల్లల్ని వేసుకొని పోతాడు. సుంతమ్మని తీసుకొని పోవాలన్నా రావాలన్నా ఓ డ్రైవర్ రావాలి, 10 మంది రావాలి. ఆమెకు నిన్నమన్నా అవును మాట్లాడొద్దట, నువ్వు మాట్లాడకు మా ఇజ్జత్ తీస్తావు అంటారంట. మరి ఇదేనా ఆడవాళ్ళని మీరు ఇచ్చే గౌరవం?